నేను ఎప్పుడు ఒకటి అనుకునేదాన్ని, కష్టపడ్డోడి దగ్గర పోయి వర్క్ చేస్తే వాడు పదో పరకో హెల్ప్ చేస్తాడు అని. కానీ మేము కష్టపడ్డోడి దగ్గర వర్క్ చేసినాం చాలామంది దగ్గర. కానీ కష్టపడ్డోడు ఒక్క రూపాయి కూడా ఇయ్యడు, వాడు కనీసం మన సాలరీ కూడా ఇయ్యడు. ఎందుకనంటే వాడు కష్టపడ్డది అది ఒక్క 1% అయితే వాడు అన్నీ నేర్చుకొని మోసాలు చేసి బతికేటోడే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే అందరు కష్టపడడానికి ఈ రోజులల్లో ఎవరు ఇష్టపడట్లేదు. నిజంగా తాతల నుంచి ఆస్తులు వచ్చిన వాళ్ళ దగ్గరనే పని చేస్తేనే వాడు ఒక రూపాయో 2 రూపాయలు హెల్ప్ చేస్తాడు, కానీ కష్టపడ్డాడు హెల్ప్ చేయడు. ఎందుకంటే వాడికి కూడా కరెక్ట్ కష్టం విలువ తెలియదు. వాడు ఇంకా అనుకుంటాడు, వీడికి నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఎంతో తెలివితో ఆలోచించి నేను ఆడి మోసం చేసి ఈయన్ని మోసం చేసి ఒక 2 స్టెప్పులు ఎక్కినా అని వాడు కోపం ప్రెస్టేజ్ అన్నీ మన మీద రుబ్బి తీస్తాడు. కాబట్టి వాడు ఒక్క రూపాయి ఇయ్యడు. నాకు తెలిసిన మట్టుకి కష్టపడ్డోడి దగ్గర మాత్రం అస్సలు పని చేయొద్దు. కొంచెం వెనక సైడ్ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గరనే పని చేయాలి.